హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు గ్రామర్కి సంబంధించి అలంకారాలు టాపిక్ అయితే చూద్దామండి. సో దీంట్లో క్లియర్గా మనకు అలంకారాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అలాగే ఎగ్జాంపుల్స్తో సహా మీకైతే ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియో అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఈ అలంకారాలకు సంబంధించినటువంటి టాపిక్ మొత్తం కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ చూద్దామండి. అలంకారాలు వచ్చేసి రెండు రకాలు. అవి ఏంటివి? శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. సో వీటిలో మనము ఫస్ట్ శబ్దాలంకారాలు చూద్దాం. శబ్ద చమత్కారంతో ఆనందాన్ని కలిగించేవి శబ్ద అలంకారాలు. సో ఇవి శబ్దానికి సంబంధించినటువంటి అలంకారాలండి. సో వాటిల్లో మనకు ఫస్ట్ది చూసుకున్నట్లయితే వృత్యానుప్రాస అలంకారం అండి. సో వృత్యానుప్రాస అలంకారంలో ఫస్ట్ వృత్యానుప్రాస అలంకారం గురించి చూద్దాం. ఒక వాక్యంలో ఒక హల్లు కానీ 2-3 హల్లులు కానీ మరలా వస్తే వృత్యానుప్రాస అలంకారము అనేసి చెప్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకున్నట్లయితే కాకి కోకిల కాదు కదా అనేసి ఇచ్చారు. సో దీంట్లో కా అనేటటువంటి హల్లు మనకు ఎక్కువ సార్లు పునరావృతం అవుతుందండి. మరలా పునరావృతం అయినట్లయితే దాన్ని ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారము అంటాం. సో ఒక హల్లైనా అయి ఉండొచ్చండి, 2-3 హల్లులు కూడా మరలా వచ్చినా అది వృత్యానుప్రాస అలంకారం కిందకే వస్తాయి. అంటే దీంట్లో ఈడ దు ద ఇది కూడా మనకు 2 సార్లు పునరావృతం అయింది. సో కాతో పాటు ద అనేటటువంటిది కూడా మనకు మరలా వచ్చిందనమాట. సో కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది ఈ సెంటెన్స్. సో నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం గురించి చూద్దాము. సో ఒక వాక్యంలో హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారము అంటామండి. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకు వివరణ తెలియాలండి. అసలు చేకానుప్రాసం అంటే ఏంటి అనేసి కూడా మనకు అడగవచ్చు. చేకానుప్రాసం అడగవచ్చు, లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్సెస్ అంటే కొన్ని వాక్యాలన్నీ ఇచ్చేసి సో దీంట్లో ఏది చేకానుప్రాస అలంకారం కానీ ఇలా క్వశ్చన్లు అనేటివి అడుగుతారు. సో ప్రతి ఒక్కటి కూడా వివరణ అంటే దాని గురించి తెలుసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు చేకానుప్రాసం అంటే ఏంటండి? ఒక వాక్యములో హల్లుల జంట వచ్చేసి మనకు అర్ధభేదముతో వెంటనే వస్తుందండి. అర్ధభేదంతో వెంటనే మనకు వచ్చినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. ఎగ్జాంపుల్స్ చూసుకుందామండి. నీటిలో పడిన తేలు తేలుతుంది కదా అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు హల్లుల జంట చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక వాక్యం కదండి. సో ఈ వాక్యంలో హల్లుల జంట ఏది? తేలు అనేది మనకు హల్లుల జంట. సో ఇది మనకు చూసుకున్నట్లయితే అర్ధభేదముతో ఇక్కడ తేలు అనేది వేరండి. మనకు కుడుతుంది కదా, అది తేలు. సో తేలుతుంది అంటే దాన్ని పైకి లేస్తుంది కదా. సో నీళ్ళల్లో పడినప్పుడు పైకి లేస్తున్నప్పుడు మనం ఏమంటాం? దాన్ని తేలుతుంది అంటాం. సో ఇక్కడ మనకు హల్లుల జంట తేలు అనే హల్లుల జంట అర్ధభేదముతో మనకు వెంటనే వచ్చింది కాబట్టి ఇది మనకేమవుతుంది? చేకానుప్రాస అలంకారం అవుతుంది. సో నెక్స్ట్ ఇది కూడా చూద్దాము. ఎగ్జాంపుల్ అరటి తొక్క రాదు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఈ తొక్కకి డిఫరెన్స్ అర్ధభేదం అనేది ఉంది, అలాగే వెంటనే వచ్చింది. సో కాబట్టి ఇదేమవుతుంది? చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. చేకానుప్రాస అలంకారానికి సంబంధించండి. తమ్ముడికి చెప్పు తెగకుండా నడవమని అనేసి ఉంది. సో తమ్ముడికి చెప్పు అంటే చెప్పటం, అంటే సరిగ్గా నడువని మనం చెప్తాం కదా. సో ఈ చెప్పు ఇది ఇక్కడ ఏంటి? చెప్పు తెగకుండా అంటే కాలుకు వేసుకున్నటువంటి చెప్పు తెగకుండా అనేసి. సో ఇక్కడ మనకు చెప్పు అనేటటువంటి హల్లుల జంట వచ్చేసి అర్ధభేదముతో వెంటనే వచ్చింది కాబట్టి ఈ సెంటెన్స్ కూడా మనకేమవుతుందండి? ఈ వాక్యము చేకానుప్రాస అలంకారానికి సంబంధించింది. ఇంకొక ఎగ్జాంపుల్ నిప్పులో పడిన కాలుతుంది అనేసి ఇచ్చారు.
సో ఈ విధంగా ఉంటుందండి చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం గురించి చూద్దాము. సమాన వర్ణములు గల పదములు తాత్పర్య భేదముతో వెంటనే వస్తే దానిని లాటానుప్రాస అలంకారము అంటారు అనేసి ఇచ్చారండి. ఎగ్జాంపుల్ వచ్చేసి కమలాక్షు నర్చించు కరములు కరములు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ, అలాగే దీన మానవులకు చేయు సేవ సేవ. సో ఇక్కడ మనకు సమాన వర్ణములు గల పదములు అంటే కరములు కరములు అనేటటువంటి పదములు వచ్చేసి మనకు తాత్పర్య భేదంతో వెంటనే వచ్చాయండి. సో తాత్పర్య భేదంతో వెంటనే వస్తే వాటిని ఏమంటాము, లాటానుప్రాస అలంకారము అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకు లాటానుప్రాస అలంకారంలో చూడండి, సమాన వర్ణములు గల పదములు ఏంటివి, కరములు కరములు, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో జిహ్వ జిహ్వ, అలాగే సేవ సేవ. ఈ పదములు తాత్పర్య భేదంతో వెంటనే వచ్చాయి కాబట్టి ఇదే అలంకారం అవుతుంది, లాటానుప్రాస అలంకారము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంత్యానుప్రాస అలంకారం అండి. అంత్యానుప్రాస అలంకారం అంటే పదము చివరిలో కానీ పాదం చివరిలో కానీ ప్రాస వచ్చు అలంకారమును అంత్యానుప్రాస అలంకారము అంటారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అశోకవనమున సీత విలపించను శోకము చేత, ఇక్కడ మనకు ఎక్కడొచ్చిందండి, పాదం చివరిలో, మనకు పాదం చివరిలో సీత చేత గీత ఇలా అన్నమాట. ప్రాస వచ్చినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది, అంత్యానుప్రాస అలంకారము. సో ఈ అంత్యానుప్రాస అలంకారానికి ఇంకొక ఎగ్జాంపుల్, భాగవతమున భక్తి భారతమున యుక్తి రామకథయే రక్తి. సో ఇక్కడ రక్తి యుక్తి భక్తి ఇవన్నీ పాదము చివరిలో ప్రాస వచ్చింది కాబట్టి ఇదే అలంకారం అవుతుంది, అంత్యానుప్రాస అలంకారము అండి. అంత్యము అంటే చివరన, సో కాబట్టి చివరలో ప్రాస వస్తే ఏమవుతుంది, అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ అలంకారం చూద్దాము, ముక్తపద గ్రస్త అలంకారం అండి. సో ముక్తము అంటే విడిచిపెట్టటము, గ్రస్తము అంటే గ్రహించటం అండి. పాదము చివరిలో విడిచిపెట్టిన పదాన్ని రెండవ పాదం మొదటిలో గ్రహించటాన్ని ముక్తపద గ్రస్త అలంకారము అంటాం. సో అర్థమైంది కదా, ముక్తము అంటే ఏంటదండి, విడిచిపెట్టడము, గ్రస్తము అంటే గ్రహించటం. సో ఒక లైన్లో అంటే ఒక పాదము చివరిలో విడిచిపెట్టినటువంటి దాన్ని మనము రెండవ పాదం మొదటిలో అండి, రెండవ పాదం మొదటిలో గ్రహించటాన్ని ఏమంటాము, ముక్తపద గ్రస్త అలంకారము అంటాము. సో ఎగ్జాంపుల్ చూద్దాం, ముక్తపద గ్రస్త అలంకారం అండి. ఎగ్జాంపుల్, అదిగదిగో మేడ, మేడ పక్కన గోడ, గోడ నీడలో దూడ, దూడ వేసింది పేడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లాస్ట్లో ఉండేటటువంటి మేడ, పాదము చివరిలో విడిచిపెట్టిన పదం ఏంటిదండి, మేడ. ఇది వచ్చేసి మనకి ఎక్కడుంది, రెండవ పాదం మొదటిలో ఉంది కాబట్టి సో రెండవ పాదం మొదటిలో గ్రహించింది. ఫస్ట్ పాదం చివరిలో విడిచిపెట్టి రెండవ పాదం మొదటిలో గ్రహిస్తే ఏమవుతుంది, ముక్తపద గ్రస్త అలంకారం అవుతుంది. సో దానికి మీకు ఈజీగా ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ మనకు మేడ అనేది ఒక పాదం యొక్క చివరిలో ఉంది, ఇక్కడ మేడ అనేది రెండవ పాదం యొక్క మొదటిలో ఉంది. సో ఇలా మనకు ముక్తపదగ్రస్త అలంకారము వస్తుందండి. నెక్స్ట్ యమకము ఆర్ యమకాలంకారం గురించి చూద్దాము. సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వ్యవధానంగా పునరావృతమైతే దానిని యమక అలంకారం అంటామండి. సో వ్యవధానం అంటే కొద్దిపాటి విరామం అనేది వస్తుంది. సో అంటే ఇక్కడ మానవ నీవు ఈ అకృత్యములు ఇక మానవ. సో అర్థభేదం ఉంటుందండి. మానవ అంటే ఓ మనిషి అనేసి అర్థం వస్తుంది. ఇక మానవ అంటే తగ్గించుకోవాలి, మానుకోవడం అంటాం కదా, సో అలా అనమాట. సో కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి మానవ, ఇక్కడ ఉండేటటువంటి మానవ రెండిటికి అర్థభేదం అయితే ఉందండి.
సమాన వర్ణాలు అయితే ఉన్నాయి. సో మానవ అనేది సమాన వర్ణం. సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి. సో భేదం అయితే ఉంది కదండి, ఇక్కడ మానవ అంటే మనిషి వస్తుంది, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏమొస్తుంది, ఇక తగ్గించుకోవాలి, మానుకోవాలి అనేటటువంటి అర్థం వస్తుందన్నమాట. అర్ధభేదమును కలిగి ఉండి, ఇక్కడ మనకు సమాన వర్ణాలు అయి ఉండాలండి, అలాగే అర్ధభేదం కూడా కలిగి ఉండాలా, అలాగే వ్యవధానంగా అంటే కొద్దిపాటి విరామంగా, పక్క పక్కనే కాకుండా కొద్దిపాటి విరామం అంటే ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది. సో కొద్దిపాటి విరామంగా పునరావృతం అయితే దాన్ని ఏమంటామండి, యమకాలంకారము అనేసి అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇంకొంచెం మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. సో ఇక్కడ రామయ్య, మేము ఇక్కడికి రామయ్య అనేసి ఇచ్చారు. సో లింగమయ్య, అది శివలింగమయ్య. పెరుగు తింటే ఆరోగ్యము పెరుగుతాము అనేసి ఇచ్చారు, పెరుగుతుంది అనేసి కూడా రాయొచ్చు. సో పొడిగా ఉన్న చోట ఈ పొడిని చల్లండి అనేసి ఇచ్చారు. సో పొడిగా అంటే మనకు తడి లేకుండా ఉన్న చోటు, ఈ పొడి అంటే అక్కడ ఏదో పౌడర్ లాంటిది ఇవ్వడం. సో ఇక్కడ ఉండేటటువంటివి మనకు రెండు సమాన వర్ణాలు గల పదాలైనవి, అలాగే అర్ధభేదం కలిగి ఉంది, అలాగే వ్యవధానంగా అంటే కొంచెం దూరంగా పునరావృతం అయితే మనకు అదేమవుతుందండి, యమకాలంకారం అవుతుంది. సో ఇది యమకాలంకారానికి సంబంధించింది. నెక్స్ట్ అర్ధాలంకారాల గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసినవి శబ్దాలంకారాలండి. నెక్స్ట్ అర్ధాలంకారాలు. సో అర్ధాలంకారాలు అంటే ఏంటి అంటే అర్థం వలన అందమునిచ్చేవి అర్ధాలంకారాలు. సో ఇందాకవన్నీ శబ్దం వలన అండి, శబ్దాలంకారాలు కదా, శబ్దం వలన అందాన్నిచ్చేవి శబ్దాలంకారాలు, ఇవి అర్థం వల్ల అందాన్నిచ్చేవి అర్ధాలంకారాలు. ఇవి కూడా ఉన్నాయండి. సో వాటిలో ప్రధానమైనది ఉపమాలంకారము చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఉపమా అలంకారము. ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం అండి. సో అప్పుడప్పుడు మనల్ని దీని యొక్క వివరణ కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లలో. సో ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పడమే ఉపమా అలంకారము. ఈ ఉపమా అలంకారంలో చూసుకున్నట్లయితే 4 అంశాలు ఉంటాయండి. ఏంటివి అంటే ఉపమేయము, ఉపమానము, సమాన ధర్మము, ఉపమా వాచకము అనేటివి ఉంటాయి. సో ఉపమేయం అంటే ఏంటి అంటే దేనికి లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది ఉపమేయము. ఉపమానము అంటే దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేదానిని ఉపమానము అంటాము. నెక్స్ట్ సమాన ధర్మం అండి. ఉపమేయ ఉపమానాలలో ఉండే ఒకే విధమైన ధర్మాన్ని సమాన ధర్మము అంటాము. అలాగే ఉపమావాచకము అంటే పోలికను తెలిపే పదాన్ని ఉపమావాచకం అంటాము. సో మీకు ఇది ఈజీగా అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఉపమాలంకారం అంటే చూసారు కదా, ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం అని చెప్పాం. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. సోముడు భీముడి వలె బలవంతుడు అనేసి ఇచ్చారు. సో ఉపమేయం ఏంటిదండి ఇక్కడ? సోముడు. ఎవరిని పోలుస్తున్నామో సోముడు. ఉపమేయం అవుతుంది. ఉపమానము ఏంటంటే ఎవరితో పోలుస్తున్నాము? భీముడితో పోలుస్తున్నాము. నెక్స్ట్ సమాన ధర్మం ఏంటి? బలవంతుడు అంటే వీళ్ళిద్దరు కూడా సమానమే, సోముడు భీముడు ఇద్దరు కూడా సమానమే అని. సో ఇక్కడ ఉపమా వాచకం ఏమవుతుందండి? వలే అనేది ఉపమా వాచకం అవుతుంది. ఇక్కడ సోముడు వచ్చేసి ఉపమేయము, భీముడు వచ్చేసి ఉపమానము, బలవంతుడు అనేది సమాన ధర్మం అండి, వలె అనేది ఉపమా వాచకము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఆ తామరాకుపై నీటి బిందువు ముత్యం వలె మెరుస్తున్నది. సో ఇక్కడ నీటి బిందువును దేన్ని పోలుస్తున్నాము? నీటి బిందువును, కాబట్టి ఉపమేయము. దేనితో పోలుస్తున్నాము? ఉపమానము, ముత్యముతోటండి. సో సమాన ధర్మం ఏంది? మెరుస్తూ ఉండడం. నీటి బిందువు కూడా ముత్యములాగానే మెరుస్తుంది, రెండు కూడా మెరుస్తున్నాయి అనేటటువంటిదే అర్థం వస్తుందండి ఇక్కడ. సో సమాన ధర్మం ఏంటిది? మెరుస్తుంది. సో ఉపమా వాచకం ఏమవుతుందండి? వలె అవుతుంది. సో ఇది ఉపమాలంకారము. సో ఎగ్జాంపుల్ అండి.
వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మీకు ఈ అలంకారాలు ఇంకా ఈజీగా గుర్తుంటాయి. అలాగే ఒకసారి ఎగ్జామ్లో కూడా ఎలా వస్తున్నాయో చూసుకోండి. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించి. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పటాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటారండి. సో ఎగ్జాంపుల్ చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. ఆ ఏనుగు నడిచే కొండయా అన్నట్లు ఉన్నది అనేసి ఉందండి. అంటే ఏనుగు వచ్చేసి మనకు కొండలాగా కనిపిస్తుంది. సో ఏనుగు కొండ అది పెద్దగా ఉన్నప్పటికీ ఏనుగును దేంతో పోల్చి చెప్పారు, ఇక్కడ దేంతో ఊహించి చెప్పారు, కొండతో ఊహించి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది మనము ఉత్ప్రేక్ష అలంకారం అవుతుందండి. ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పటాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటాము. ఈజీనే అండి. నెక్స్ట్ రూపకాలంకారం చూద్దాము. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి వీటి రెండింటికి భేదము లేదని చెప్పడమే రూపకాలంకారం అండి. ఉపమాన ధర్మాన్ని ఉపమేయములో ఆరోపించి ఈ రెండింటికి భేదము లేదని చెప్పడమే రూపకాలంకారము. సో ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. మా నాన్నగారి మాటలే వేద మంత్రాలు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మాటలు, వీళ్ళ యొక్క నాన్నగారి యొక్క మాటలు వేద మంత్రాలతో సమానం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉపమాన ధర్మాన్ని ఉపమేయములో ఆరోపించి, అంటే మాటలను వేద మంత్రాలతో పోల్చడమే కాకుండా రెండింటికి భేదం లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళ నాన్నగారు మాట్లాడేటటువంటి మాటలన్నీ వేద మంత్రాలతో సమానం అనేసి చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ మాటలకు వేద మంత్రాలకు రెండింటికి భేదం లేదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వాక్యం ఏమవుతుంది, రూపకాలంకారం అవుతుంది. అలాగే కుటుంబానికి తండ్రే హిమగిరి శిఖరం అనేసి చెప్పారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హిమగిరి శిఖరం, సో ఇవి రెండు కూడా మనకు ఎలా, కుటుంబానికి తండ్రి మనకు ఎప్పుడైనా సరే పెద్ద ఎత్తులోనే కనిపిస్తాడు. సో ఆ అర్థంలో ఇక్కడ మనకు హిమగిరి శిఖరం అనేసి ఇచ్చారు. సో ఈ రెండింటికి అంటే నాన్నగారు కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నారో అలాగే హిమగిరి శిఖరం కూడా ఎంత ఎత్తులో ఉంటుందో కుటుంబంలో నాన్నగారు కూడా అంతే ఎత్తులో మనము చూసుకోగలుగుతాము. అంటే రెండు కూడా భేదము లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది, రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అతిశయోక్తి అలంకారం అండి. సో ఇక్కడ మనకు అతిశయోక్తి అలంకారం అంటే గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటాన్ని ఏమంటాము, అతిశయోక్తి అలంకారము అంటారండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు పట్టణంలో భవనాలు వచ్చేసి మనకు 30 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ ఇలా కడతారు కదా. సో అవన్నీ ఎలా ఉంటాయి, ఆకాశాన్ని తాకినట్టే ఉంటాయి, కానీ తాకుతాయా, తాకవు కదా. సో ఆ విధంగా గోరంత విషయాన్ని కొండంతలుగా చేయడం అండి. మా పొలంలో బంగారం పండింది. సో ఎవరి పొలంలో అయినా బంగారం పండుతుందా, ఏం పండదు. కాకపోతే పండినటువంటి పంటను బంగారంలాగా చెప్తారు. సో కాబట్టి చిన్న గోరంత విషయాన్ని కొండంతలుగా చేయడం. మా తమ్ముడు తాటి చెట్టు అంతా పొడవు ఉన్నాడు. సో ఇది కూడా అతిశయోక్తిగా చెప్పిందే కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుందండి, అతిశయోక్తి అలంకారము. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేటటువంటి అలంకారం అండి. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారము. ఇది కూడా ఎవరైనా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎవరైనా సరే అండి. సో ఏ విధంగా అంటే స్వభావోక్తి అంటే అర్థం ఏంటి, స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దాన్ని ఏమంటాము, స్వభావోక్తి అలంకారం అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. గంగా నది వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్నది. సో గంగా నదే కాదు, ఏ నదైనా సరే ఎలా ప్రవహిస్తుందండి, వంపులు తిరుగుతూనే ప్రవహిస్తుంది, అది వాటి యొక్క సహజ ధర్మము. సో కాబట్టి ఇప్పుడు అదేమవుతుంది, స్వభావోక్తి అలంకారం అవుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, ఆవులు అంబాయనుచు లేగదూడలపై
పరిగెడుతున్నాయి. సో ఇది వాటి యొక్క స్వభావమే అది. సో కాబట్టి ఇక్కడ ఎవరి యొక్క స్వభావాన్ని ఉన్నట్లు చెబితే దాన్ని ఏమంటాము? సో స్వభావోక్తి అలంకారము అనేసి చెప్తాము. నెక్స్ట్ శ్లేష అలంకారం అండి. శ్లేష అలంకారం అంటే ఒక పద్యం కానీ ఒక వాక్యం కానీ అనేక అర్థాలు ఇచ్చినట్లు చమత్కారంగా చెప్పటాన్ని శ్లేష అలంకారం అంటామండి. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్, అతడు లత పక్కన నించున్నాడు. సో ఇది మనకు అంటే ఇక్కడ లత అనేటటువంటిది మనకు తీగ అనేసి కూడా అర్థం వస్తుంది. ఏదైనా చెట్టు యొక్క తీగ అనేసి అర్థం వస్తుంది. లత అంటే అమ్మాయి అనే అర్థం కూడా వస్తుంది. అతడు లత పక్కన నించున్నాడు అంటే అతడు లత అనే అమ్మాయి పక్కన నించున్నాడు అనే అర్థం వస్తుంది. అలాగే అతడు లత అంటే ఏదో ఒక చెట్టు యొక్క తీగ పక్కన నించున్నాడు అనే అర్థం కూడా వస్తుంది. సో కాబట్టి ఒక పదం కానీ ఒక వాక్యం కానీ అనేక అర్థాలు ఇచ్చుతున్నట్లు చమత్కారంగా చెప్తే, ఇక్కడ చమత్కారంగానే చెప్పినారు కదండి. సో ఇక్కడ 2 అర్థాలు వచ్చాయి కదా. సో కాబట్టి ఇదేమవుతుంది? శ్లేషాలంకారం అవుతుంది. నెక్స్ట్, వాడి కత్తి తీసుకోనండి అనేసి ఇచ్చారు. సో వాడి కత్తి అంటే మనము ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు? అతని యొక్క కత్తి తీసుకోనండి అనేసి చెప్పచ్చు. వాడి కత్తి తీసుకోనండి అంటే అతని యొక్క కత్తి తీసుకోండి అని చెప్పచ్చు. వాడి అంటే పదునైనా అండి. ఇంకొకటి కూడా అర్థం, వాడి అంటే పదునైన కత్తిని తీసుకోండి అని కూడా చెప్పచ్చు. సో ఇలా 2 విధాలుగా మనకు అర్థాలు అయితే వస్తాయి. కాబట్టి సో ఈ వాక్యం కూడా మనకి ఏమవుతుందండి? శ్లేష అలంకారం అవుతుంది. సో ఈ విధంగా అలంకారాలన్నీ మొత్తము మనకు ఉండేటటువంటి అలంకారాలన్నీ ఇవే. సో వీటిని దాటి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అలంకారాలు కూడా ఇవ్వడం. సో ఈజీగా నేర్చుకోవడానికి మీకు విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.